నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ నాకు తెలిసి సంక్రాంతికి వెళ్ళిన వారంకే అందరూ ఆఫీసులకి, హాస్టల్స్‌కి వచ్చేసారు. కానీ నేను మాత్రం భోగి రోజు వెళ్ళి ఈరోజే నేను మా హాస్టల్‌కి వచ్చాను. విషయం ఏంటంటే మా మేనేజర్ ఫోన్ చేసి "బతికున్నావా? చచ్చావా?" అని చెప్పి ఫోన్ చేశాడు. "నువ్వు ఇంకా డ్యూటీకి రావేంటమ్మా? నీకు ఎన్ని రోజులు సెలవులు కావాలి?" అని చెప్పి అడిగాడు. సరే ఇంకా ఆ టార్చర్ తట్టుకోలేక పొద్దున్నే 6కి బస్సు ఎక్కేసి వచ్చేసాను. తీరా మా హాస్టల్‌కి వచ్చి చూస్తేను బెడ్‌ని ఇంత నాశనం చేశారు. సరే కదా అని చెప్పి ఏం చేస్తామని అన్నీ సర్దుకొని వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఈలోపు మా ఫ్రెండ్ వచ్చి ఆ వేడి నీళ్ళు కాస్త తీసిపోయాడు. ఛార్జింగ్ తీసేసి ఫోన్ జాగ్రత్తగా పక్కన పెట్టాడు. ఇలా చేస్తే ఎలాగా అని చెప్పి సాయంత్రం వచ్చి అడుగుదాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ చేసిన పనికైతే నాకైతే చాలా చిరాకొచ్చింది. మళ్ళీ ఒక అరగంట వేడి నీళ్ళ దగ్గర కాపు కాసుకొని వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేయాల్సి వచ్చింది. బెడ్‌ని మొత్తం నీట్‌గా శుభ్రంగా సర్దుకున్నాను. ఈలోపు మళ్ళీ మేనేజర్ ఫోన్ చేసి "ఒరేయ్! కటింగ్ షేవింగ్ చేసుకో రాకపోతే మేనేజర్ వాళ్ళ ప సుపీరియర్ వచ్చి తిడతాడు. నన్ను తిడతాడు, నిన్ను తిడతాడు" అంటే సరే అని చెప్పి వెళ్ళి షేవింగ్, కటింగ్ చేసుకొని వచ్చాను. ఇంకా డ్యూటీకి వెళ్ళడం ఒక్కటే బ్యాలెన్సింగ్ ఉంది. సరే ఫ్రెండ్స్, ఓకే, బాయ్.